వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయం బులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇది శ్రీలంకలో ఇది ఒక రెస్టారెంట్ అయితే ఇది మీరు గమనిస్తే ఈ రెస్టారెంట్ అనేది గుడికి ఆనుకొని నిర్మాణం చేయటం జరిగింది. సపరేట్గా చేశారు. అయితే సపరేట్గా చేసిన దాంట్లో వాళ్ళకుండే ఆలోచన ఏమో మనకు తెలియదు, కానీ దీన్ని ఎప్పుడైతే సపరేట్ చేశారో అక్కడ గోడ అనేది నిర్మాణం చేశారు సపరేట్గా. అది ఒక భాగం అయిపోయింది, ఇది ఒక సపరేట్ భాగం అయిపోయింది. అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ భాగంలో రెస్టారెంట్ అనేది దక్షిణం వైపు నిర్మాణం చేశారు. ఇదంతా దక్షిణం బాగానే ఉంది, ఓకే. దక్షిణం వాయువ్యం మొత్తం చక్కగా పడమర భాగం మొత్తం నిర్మాణం చేశారు. ఇప్పుడు మనం నుంచున్నది తూర్పు భాగం. మనం కంపాస్లో కనుక దీన్ని కరెక్ట్గా చూస్తే ఎంత ఉంది ఏంటి అనేది, అంటే ఇక్కడ డిగ్రీస్ కూడా మనకి, ఎందుకంటే ఇక్కడ మనం వాస్తు చెప్పాలంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా డిగ్రీస్ అనేది కంపల్సరీ అన్నమాట. ఇది తూర్పు, ఈ భాగం ఏదైతే ఉందో ఇది తూర్పు భాగం. మనం ఇక్కడ గమనిస్తే తూర్పు అనేది ఇంచుమించు ఇక్కడ వీళ్ళకి 75-80 డిగ్రీల మధ్యలో ఉంది. అంటే ఈ నిర్మాణమే అలా ఉంది ఈ స్థలం అనేది. కాకపోతే అంటే మీరు ఇక్కడ గమనిస్తే ఇప్పుడు ఇది ఎప్పుడైతే తూర్పు భాగం 80 డిగ్రీల్లో ఉంటుందో ఎంట్రన్స్ అనేది కొద్దిగా ఈ భాగాన్ని కొద్దిగా అవతల వైపు పెట్టడం జరిగింది. అంటే ఇలా వచ్చి ఆగ్నేయం నుంచి లోపలికి వచ్చే విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేటప్పటికి మీరు గమనిస్తే టాయిలెట్స్ అనేవి ఈ భాగంలో వేశారు. ఇవన్నీ కూడా జెంట్స్ టాయిలెట్స్, అటు వెళ్తే లేడీస్వి మొత్తం. ఇక్కడేమో పెద్ద ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఈశాన్య భాగం మీరంతా ఇక్కడ చూసుకోండి, ఈశాన్య భాగం మొత్తం కూడా టాయిలెట్స్తో నింపేశారు అన్ని విధాలుగా. ప్లస్ ఇక్కడేమో కన్స్ట్రక్షన్ అనేది హెవీగా చేయడం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అవతల గుడికి సంబంధించి ఆగ్నేయ భాగం అవుతుంది అనే ఆలోచన. కానీ ఎప్పుడైతే మనం ప్రహరీ నిర్మాణం చేసామో ఈ భాగం అనేది సపరేట్ అయిపోయింది. అయిన తర్వాత ఎక్కడైతే జనాలు వచ్చే ఎంట్రన్స్ భాగం పెట్టుకోవాలో ఆ భాగంలో ఏమో పూర్తిగా టాయిలెట్స్తో నింపేశారు. కాబట్టి ఇది ఏంటంటే ఈ రెస్టారెంట్ అనేది ప్రస్తుతం అయితే నడవట్లేదు. వాళ్ళ కార్యక్రమాల నిమిత్తం ఏదన్నా ఉంటే ఒక ఆదివారం ఏదన్నా అన్నదానం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అంటే ఇక్కడ వాస్తు అనేది ఎలా ఆలోచిస్తున్నారు అనేది మనం చెప్పడానికి, ఎందుకంటే దిక్కు పరంగా మనం ఇది దిక్కు, ఇది తూర్పు, దీనికి మీరు కట్ చేయడం వల్ల ఇది ఈ భాగానికి ఈశాన్యం అయ్యింది అనేది మనం తెలియజేసే వరకు వాళ్ళకి అవగాహన లేదు. ఓహో మనం ఎక్కడ పెట్టాం, ఆగ్నేయం కదా, దానికి అంటే ఆ భాగానికి మొత్తం ఆగ్నేయం కదా ఇక్కడ అని. కానీ మనం ఎప్పుడైతే దీన్ని గోడ కట్టి దీన్ని సపరేట్ దీన్ని నిర్మాణం చేసుకున్నామో, ఎంత స్థలం ఉన్నా కానీ మనం ఎప్పుడైతే ప్రహరీ నిర్మాణం చేస్తామో ఖచ్చితంగా వాటి దిక్కుల్నే మనం తీసుకోవాలి. అది ఇక్కడైనా కావచ్చు, మన దేశంలో అయినా కావచ్చు. కానీ ఈ విధంగా కాకుండా అవతల కూడా మందే కాబట్టి యువతలు కూడా మందే కాబట్టి మనం ఎటు పడితే అటు పెట్టుకుందాం అనుకుంటే మాత్రం ఇబ్బందులు ఉంటాయి. అందుకని కొన్ని మూసేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ విధంగా ఉంటే ఆర్థికంగా మనకి ధనం వచ్చే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ అంటే ఇక్కడ ఏదన్నా వచ్చినా కూడా దాన్ని వేరే విధంగా యూటిలైజ్ చేస్తాం, కానీ దీని డెవలప్మెంట్ కోసం అనేది యూటిలైజ్ చేయం. ఈశాన్యంలో ప్రాబ్లమ్స్ అవే ఉంటాయి. మన గృహాలకు సంబంధించి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, కమర్షియల్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ డెవలప్మెంట్ అనేది ఇక్కడ వచ్చే రిసోర్సెస్ని మన డెవలప్మెంట్కి ఉపయోగపడవు. ఖచ్చితంగా ఏదైతే ధనం వస్తుందో అది వేరే విధంగా వెళ్ళిపోయి, సరే వాళ్ళ ఒక 1000 రూపాయలు మనకి 1000-10,000 అనుకుందాం, రెస్టారెంట్ కాదు 10,000 వచ్చినాయి అనుకుంటే అందులో 9,000 అప్పులు తీర్చుకోవడానికో అలా వెళ్ళిపోతే మళ్ళీ దీనిలో పెట్టాలంటే మళ్ళీ కొత్త అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు ఎంతకాలం నడపగలుగుతాం? అప్పు మనం తెచ్చేది ఇక్కడ పోయేది కనుక లెంత్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, మనం ఏం చేయలేం. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం చెప్పడం జరిగింది, ఇవన్నీ తొలగించి
ఆగ్నేయ భాగంలో అవతల వైపు వేసుకోమని చెప్పడం జరిగింది. యువతల కొంత స్థలం ఉండటం ఉంది వాళ్ళకి, అవతల వైపు వేసుకోమని జరిగింది. ఇది ఓపెనింగ్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఈ ఎలక్ట్రికల్ కూడా ఇటువైపు తీసుకున్నారు వాళ్ళు ఈశాన్య భాగంలో. అది కూడా వద్దు, దాన్ని ఆగ్నేయానికి మార్చుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పాము, ఇక వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారు, చేసుకునే దాన్ని బట్టి దీని యొక్క డెవలప్మెంట్ అనేది ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.